నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మంచి చెప్పడానికి ప్రయత్నించే పోలీసులపై రాజకీయ ముద్ర వేయాలని అనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో గతంలో ఎలాంటి ఘటనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ రోజున కొందరు అల్లర్లు సృష్టించే అవకాశం లేకపోలేదు. అందుకే ముస్లిం వర్గానికి ఓ పోలీస్ అధికారి కొన్ని సూచనలు చేశారు. అయితే ముస్లింలను బుజ్జగించే ధోరణిలో రాజకీయాలు చేస్తున్న పార్టీ నేతలు ఇప్పుడు ఆ పోలీస్ అధికారిపై విమర్శలు చేస్తున్నారు. ఎప్పటికీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉండదని, తాము కూడా అధికారంలోకి వస్తామంటూ సమాజ్వాదీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ పోలీస్ అధికారికి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. రంగులు పడతాయనే అభ్యంతరం ఉంటే హోలీ రోజున బయటకు రాకుండా ఉండాలని ముస్లింలకు సూచించిన సంబాల్ సర్కిల్ ఆఫీసర్ అనూజ్ చౌదరిపై సమాజ్వాదీ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. హోలీ సందర్భంగా ఒక రోజు బయటకు రావద్దని, హోలీ కారణంగా ఇబ్బందికర పరిస్థితిని నివారించడానికి మార్చి 14న జుమ్మా నమాజ్ మసీదుల్లో చేయవద్దని అనూజ్ చౌదరి కోరారు. అయితే ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అనూజ్ చౌదరిని జైలులో పెడతామని సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ బెదిరించారు. గత సంవత్సరం సంభాల్లో హింసను అనూజ్ చౌదరి ప్రేరేపించారని సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆరోపించారు. అనూజ్ చౌదరి గోలీ చలావో అంటూ అరవడం అందరూ చూశారని, అతని నుండి ఇంతకంటే మంచిగా ఏమీ ఆశించాలన్నారు. రాష్ట్రంలో వ్యవస్థ మారినప్పుడు అలాంటి వ్యక్తులు జైలులో ఉంటారని రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. సంబాల్ సర్కిల్ ఆఫీసర్ అనూజ్ చౌదరి హోలీ పండుగ సమయంలో హిందువులు, ముస్లింలు శాంతిని కాపాడాలని కోరడం కూడా రామ్ గోపాల్ యాదవ్కు తప్పుగా అనిపిస్తోంది. సంబాల్ సర్కిల్ ఆఫీసర్ అనూజ్ చౌదరి హోలీ పండుగ సమయంలో హిందువుల, ముస్లింల శాంతిని కాపాడాలని కోరడం కూడా రామ్ గోపాల్ యాదవ్కు తప్పుగా అనిపిస్తోంది. రంగులు, వేడుకలను నివారించాలనుకుంటే ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు హోలీ సందర్భంగా ఒకరోజు బయటకు రావద్దని అనూజ్ చౌదరి సూచించారు. అలాగే హిందువులు ఇతర మతాల ఇష్టానికి విరుద్ధంగా ప్రజలపై రంగులు చల్లవద్దని కూడా ఆయన కోరారు. రంగులు తమకు సరిపడవని భావించేవారు హోలీ రోజు ఇంటికే పరిమితం కావాలని అనూజ్ సూచించారు. ఆ రోజు బయటకు వచ్చేవారు విశాల దృక్పథంతో ఆలోచించాలన్నారు. శుక్రవారాలు ఏడాదికి 52 వస్తాయి, కానీ హోలీ పండుగ మాత్రం ఏటా ఒక్కసారే వస్తుందని, రెండు వర్గాలు మత సామరస్యంతో మెలగాలని, ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. హోలీని రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ జరుపుకుంటే ఈద్ పండుగను ప్రత్యేకమైన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటారన్నారు. అయితే ఆయన మంచిగా చెప్పిన వ్యాఖ్యలు సమాజ్వాదీ పార్టీ నేతలకు అసలు రుచించడం లేదు. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేసే చరిత్ర కలిగిన సమాజ్వాదీ పార్టీ 2024 నవంబర్లో సంబాల్ హింసలో పాల్గొన్న ఇస్లాంవాదులకు మద్దతు ఇస్తోంది. హింసలో మరణించిన 5 మంది వ్యక్తుల కుటుంబాలకు పార్టీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారంగా ఇచ్చింది. నవంబర్ 24న జామా మసీద్ సర్వేను కోర్టు ఆదేశించిన తర్వాత స్థానిక ముస్లిం గుంపు పోలీసులపై దాడి చేసిన సంబాల్ హింసాత్మక ఘటనలో 5 మంది మరణించారు. 20 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అనేక వాహనాలను తగలబెట్టారు. హింసలో అల్లరి మూకలో భాగమైన 5 మంది వ్యక్తులు మరణించారు. సంబాల్లో హింసను ప్రేరేపించినందుకు సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్పై కేసు నమోదు చేశారు.